అరుణానందగిరి. ఎక్కడ ఉంది పౌడర్? పావురాలు చాలా ఉన్నాయి ఇక్కడైతే. అది చూడండి, అన్నీ అవే పావురాలు. అక్కడ కూడా కూర్చున్నాయి చూడండి. ఎక్కడ చూసినా పావురాలే ఉన్నాయి ఇక్కడైతే. హలో అండి, నేను అరుణానందగిరి. ఇక ఇప్పుడే మన పూజ స్టార్ట్ అయింది. సర్వమంగళం మాంగళ్య శివ సభార్థ సాధిక శరణ్య త్ర్యంబకే గౌరీ నారాయణి నమస్కృత. అండి హలో అండి, నేను అరుణానందగిరి. ఇక ఈరోజు మరి మన బ్రేక్ఫాస్ట్ ఉప్మా వేస్తున్నాం. బియ్యపు ఉప్మా వేస్తున్నాం. ఇక ఇప్పుడే పాలైంది, పాలు పక్కకు పెట్టిన. ఇక ఉప్మా వేస్తున్నాం. ఇక ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్నాం. ఇక ఇక్కడ వీళ్ళకు బియ్యపు ఉప్మా రేర్గా అసలు చేసుకోరు కదా, అందుకని ఇది చేస్తున్నా. దీనికైతే శనగపప్పుతోటి మంచి టేస్ట్ ఉంటుంది. శనగపప్పులు, తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, వెల్లుల్లిపాయలు వేసినాం. కరివేపాకు ఫ్రెష్గా ఉంటే మనకు చాలా రకాల కొన్ని ఐటమ్స్ కరివేపాకు ఫ్రెష్గా ఉన్నప్పుడే మంచిగా ఉంటాయి. దాంట్లో బియ్యపు ఉప్మా, తర్వాత సర్వపిండి, తర్వాత పులిహోర, కొన్ని కరివేపాకు పొడి కూడా మంచిగా ఉంటాయి ఫ్రెష్ దాంతో వేసుకుంటే. ఇక ఇప్పుడు రవ్వేసేద్దాం. ఇక ఎప్పుడు చెప్పినట్టే ఒక్కరుంటే ఒక గ్లాస్ వేసుకొని సరిపోతుంది అంతే. కొద్దిగా రవ్వకు నూనె, తర్వాత పసుపు, చిటికెడు పసుపు, ఇంత పసుపు, 1 స్పూన్ నూనె వేసి కలిపి పెట్టిన. ఇప్పుడు మంట తక్కువ చేసిన, 1 నిమిషం ఇట్లా ఫ్రై చేయాలి, అందుకని మంట తక్కువ చేసిన. ఆల్రెడీ వాటర్ బాయిల్ పెట్టిన. ఇక చూడండి, ఉప్పు వేద్దాం. ఉప్పు వేసిన తర్వాత ఉప్పు స్పూన్ వీళ్ళది మనం ఇంట్లో అక్కడ కరీంనగర్లో వాడేది వేరే ఉంది కాబట్టి నాకు కొంచెం ఎక్కువ అవుతుందేమో అనిపిస్తుంది, అందుకని తక్కువ వేసిన. చూద్దాం, వాటర్ వేసిన తర్వాత వాటర్ టేస్ట్ చేసి మళ్ళీ వేయచ్చు అవసరం అనుకుంటే. మంచిగా నూనెలో ఫ్రై అవుతుంది చూడండి. ఇట్లా వేస్తే మంచిగా ఉంటుంది టేస్ట్. దీనికి వాటరు 1 గ్లాస్ రవ్వ అయితే 1.5 పోసుకుంటే బాగుంటుంది. మనకేమో మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేసే అలవాటు, ఇక అందుకని నేను చేస్తున్నా. ఆల్రెడీ మా వారు వాకింగ్ వెళ్ళి వచ్చిండ్రు. ఇక మరి మన ఉప్మా రెడీ అయినట్టే. చింతకాయ చట్నీలో కూడా పోపు వేస్తున్నా. చింతకాయ చట్నీ మంచి కాంబినేషన్ ఉంటుంది దీనికి, అందుకే చింతకాయ చట్నీలో పోపు వేస్తున్నా. మరి ఆ పోపు ఇంట్లో వేసుకుంటే సరిపోతుంది. వేద్దాం. చూడండి, టీ కూడా పెట్టి ఉంచిన. ఇక చట్నీ చూడండి, మస్తు మంచి కమ్మటి స్మెల్ అయితే వస్తుంది. ఇక చింతకాయ చట్నీ సూపర్ ఉంటుంది ఈ ఉప్మాలకు, అందుకే దీనికి కాంబినేషన్ ఇది కాబట్టి చేసిన. ఇట్లా సర్వ్ చేద్దాం. ఆల్రెడీ స్టవ్ బంద్ చేసినాం. చూడ్డానికి ఇట్లా అనిపిస్తుంది కానీ కలరు మంచి అట్రాక్షన్ ఏమనిపించదు, కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా
మన క్యాటీ చూడండి ఎంత మంచిగా ఆడుకుంటుంది. భలే టైంపాస్ అవుతుంది నాకు కూడా. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కొంతసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ వంట చేసే టైంలోనే మక్క గారెలు చేస్తున్నా. జనరల్గా ఇక్కడ మనం ఇంట్లో అయితే ఎప్పుడో 15 రోజులకో నెలకోసారో ఎప్పుడో ఒకసారి మనం టవర్కి వెళ్ళినామంటే మక్కలు తీసుకొచ్చి చేస్తా, ఇక అందరు తింటారు. ఇక అక్కడ వాళ్ళ కోసం అన్నట్టు ఇట్లా చేస్తున్నా. అయితే మనం వెళ్ళే దారిలో ఫ్రెష్ మక్కలు చాలా దొరుకుతున్నాయి, తోటల దగ్గర అమ్ముతుండ్రు, తీయగుంటున్నాయి. మన కరీంనగర్లోనైతే ఇట్లా అస్సలు దొరికాయి. ఇక అటు మక్క గారెలు చేస్తున్నా, ఇటు పప్పుచారు చేస్తున్నా. ఇక పప్పుచారు మనకు తెలిసిందే కాబట్టి ఏం షూట్ చేయలే. ఇక మక్క గారెలు అయితే సూపర్ అంటే సూపర్ కుదురుతున్నాయి, అంత స్పాంజిల్లాగా ఉబ్బుతున్నాయి. ఇక అట్లా ఎప్పుడో ఇక నేను వెళ్ళినప్పుడు పిల్లలకి ఏదో ఒకటి చేసి పెట్టాలన్నట్టుగా చేస్తున్నా అట్లా. ఇక పప్పుచారు పోపు వేద్దాం. అయితే ముద్దపప్పు కూడా కొంచెం తీసిన తర్వాత పప్పుచారు వేస్తున్నా. ఇక నేను ఆ రోజు ఏం మాట్లాడకుండానే చేస్తున్నా, అంటే ఇక అక్కడ ఏం సైలెంట్గా షూట్ చేస్తున్నా అంతే. మన పప్పుచారు రెడీ అయింది. ఇక్కడితోటి మన వంట కంప్లీట్ అయింది. స్టవ్ బంద్ చేద్దాం. సమ్మర్ స్టార్ట్ అయినట్టే, మళ్ళీ పగలు ఒకటి అయిందంటే అన్ని షాపులు క్లోజ్ చేసేట్టు. ఇట్లా ఉంది అంత. చూడండి పావురాలు, అన్ని పావురాలు అసలు ఇక్కడ ఎందుకుంటే అర్థం కాదు. సాయంత్రం మళ్ళీ అందరూ పోతుండ్రు. ఇక్కడ ఆల్రెడీ మేము వచ్చేసరికి పెళ్ళి అయిపోయినట్టున్నది మొన్ననే. ఇవాళ మళ్ళీ అమ్మాయి వాళ్ళు వచ్చి సారీ ఇచ్చినట్టున్నారు. పావురాలు చూడండి, పిట్టలు, రకరకాల పక్షులు. చూడండి పక్షులు అన్నీ ఉరుకుతూ ఉన్నాయి. సాయంత్రం అయింది కాబట్టి టీ పెడతా. మక్క గారెలు కూడా ఉన్నాయి కాబట్టి అవి తిని టీ తాగుతాం. మళ్ళీ ఇక నైట్లో మళ్ళీ అన్నం తిందాం అనేసరికి ఆమ్లెట్ కావాలన్నారు, ఆమ్లెట్ వేస్తున్నా. ఇక అంతే సింపుల్గా. ఇక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొద్దిగా మిరప్పొడి, ఉప్పు వేసి మంచిగా కొంచెం కలిపినట్టు చేసి ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆమ్లెట్ వేస్తున్నా. పప్పుచారు ఉంటే పగలైతేనేమో పాపడ వేయమంటారు, నైట్ అయితే ఆమ్లెట్ వేయమంటారు. ఇక ఇట్లా చాలాసార్లు ఇట్లా చేస్తా. ఎప్పుడో ఒకసారి నాకు కొంచెం హెల్త్ సహకరించినప్పుడు అప్పుడు మాత్రం అంట అంతే. చాలాసార్లు వేస్తా. ఇక ఆ కాంబినేషన్ అలవాటు చేసిందే మనం. కాకపోతే అన్నిసార్లు వేయాలంటే ఒక్కొక్కసారి నచ్చది, ఒకసారి మనకు ఆరోగ్యం బాగుండకపోవచ్చు. ఇక నేను ఓకే హెల్త్ బాగుంటే మాత్రం కంపల్సరీ చేస్తూనే ఉంటాయి. ఇక అంతే. ఇక ఆమ్లెట్ అయిన తర్వాత నైట్లో మరి డిన్నర్ చేద్దాం. చూడండి ఆమ్లెట్ రివర్స్ వేద్దాం. వేస్తే ఇక ఒక్క 2 నిమిషాలలో మన ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. ఇక మరి ఇప్పుడైతే డిన్నర్ చేద్దాం. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాం. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ వెళ్దాం. ఇప్పటివరకైతే బాయ్.